సంధ్య వచ్చావా అమ్మా? నీకేం కాలేదు కదా? నిన్ను ఎత్తుకెళ్ళింది ఎవరు? మావయ్య, సంజయ్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండి మావయ్య. తన్ని వెళ్ళి రెస్ట్ తీసుకొనివ్వండి. ఏ విషయమైనా తర్వాత అడగొచ్చు. గంగా, చాలా థ్యాంక్స్ గంగా. నిన్ను కూడా ఏమీ అడగం గంగా. సంజయ్ వెళ్దామా? రా, వచ్చి రెస్ట్ తీసుకో. సంజయ్ నందిని అయి ఉంటుందని తనను వెతుక్కుంటూ వెళ్ళాను. నైట్ ఫుల్గా వాచ్ చేశాను. తని నందిని కాదు. అమ్మయ్యా. తననెవరో డబ్బు కోసమని కిడ్నాప్ చేశారు. నన్ను చూడగానే పారిపోయారు. తనని కాపాడి తీసుకొచ్చాను. ఇక తనని సందేహపడ్డం మానేసి నందిని ఎవరో కనిపెట్టే మార్గం వెతకండి. లేదంటే నందిని చేతిలో చిక్కి చావాల్సి వస్తుంది. ఏంటి మాధవి, నువ్వు చెప్పింది నమ్మి నేను కూడా భైరవిని అనుమానించాను. ఈ విషయం తనకు తెలిస్తే ఈ బంగ్లా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నేను అరుణ్కి సమాధానం చెప్పలేను. ఇక మీద ఇంట్లో ఉన్నవాళ్ళని అనుమానించడం మానేసి నీ నుంచి తప్పించుకున్న నందినిని ఎలా పట్టుకోవాలి అన్నది ఆలోచించు మాధవి. ఎందుకంటే ఇప్పుడు తను దెబ్బతిన్న పాము. చెప్పండి అరుణ్. హలో సార్. సార్, నేను మిమ్మల్ని అర్జెంటుగా మీట్ అవ్వాలి. నేను నా ఏరియాలో రౌండ్స్లో ఉన్నాను. ఎక్కడికి రావాలి? ఈ ఏరియాలో ఉన్న కుమారస్వామి గుడి దగ్గరికి వస్తారా? ఓకే, ఇది ఇప్పుడే వస్తున్నా. ఓకే సార్. అరుణ్ ఎక్కడికో బయటకు వెళ్లారు. ఇదే కరెక్ట్ టైం. కాలచక్రాన్ని ఎక్కడ పెట్టారో చెప్పు, ఇప్పుడే తీసేద్దాం. ఇందులోనే కాలచక్రాన్ని పెట్టాడు. అరుణ్ ఇందులోనే కాలచక్రాన్ని పెట్టాడు. మరి కనబడితే ఒకవేళ మనకు తెలియకుండా అరుణ్ బయటికి తీసుకెళ్ళిపోయాడేమో. ఫోన్ లేవు. ఇదిగో. చెప్పు గంగా. ఏమండి, ఉదయాన్నే బయలుదేరిపోయారు? ఏమైనా ముఖ్యమైన పనా? అవును గంగా, నేను నీకు చూపించిన గోల్డ్ వస్తువుని గవర్నమెంట్కి అప్పగించాలని నిర్ణయించుకున్నాను. ఏమంటున్నారు? ఎందుకు అప్పగించబోతున్నారు? నువ్వెందుకు ఆవేశపడుతున్నావు గంగా? అది మావయ్య గారి వస్తువు. ఆయన అడగకుండా మీరెందుకు గవర్నమెంట్కి అప్పగించబోతున్నారు? మావయ్య గారికి తెలిస్తే కోపడతారు. మీరు ముందు బయలుదేరి ఇంటికి రండి. గంగా, నువ్వెందులో తలదూర్చుకో. నేను ఇక మీదట నాన్న మాట వినదలుచుకోలేదు. ఇదేదో గుడికి సంబంధించిన వస్తువు. ఇది మన దగ్గర ఉంచుకోవడం పెద్ద అపరాధం.
నేను పద్ధతిగా ఏం చేయాలో అదే చేయబోతున్నాను. అయ్యో, అది మాత్రమే కాకుండా నేను అంత పెద్ద పాము మన ఇంటికి వచ్చిందంటే దానికి కారణం తనకి సంబంధించిన వస్తువు మన దగ్గర ఉండడం కూడా కావచ్చు. అందుకని దాన్ని అప్పగించడమే న్యాయం అనుకుంటున్నాను.